రేపు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్. బ్యాటిల్ నెంబర్ 1 రాహుల్ త్రిపాఠియా వర్సెస్ ఆండ్రూ రసెల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలపడగా 23 బాల్ ఫేస్ చేశాడు. అందులో 38 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 165 ఉంది. యావరేజ్ చూస్తే కేవలం 9.5 ఉంది. అలానే ఆండ్రూ రసెల్ 4 సార్లు అవుట్ చేశాడు రాహుల్ త్రిపాఠియా ఏమో మంచి ఫామ్ లో కనపడుతున్నాడు. అలానే ఆండ్రూ రసెల్ కూడా అద్భుతమైన ఫామ్ లో కనపడుతున్నాడు. అలానే విత్ ద బాల్ విత్ ద బ్యాట్ తో ఆండ్రూ రసెల్ మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు కేకేఆర్ కి. అతను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అద్భుతాన్ని సృష్టిస్తున్న ఆండ్రూ రసెల్ ని రాహుల్ త్రిపాఠియా ఎలా ఎదుర్కొంటాడో రేపు జరగబోయే మ్యాచ్ వరకు వేచి చూడాలి. డెఫినెట్లీ ఒకటైతే చెప్పగలుగుతా, ఈ బ్యాటిల్ మాత్రం టాప్ నాచ్ బ్యాటిల్. ఎందుకంటే ఆండ్రూ రసెల్ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ వేస్తాడు. అలానే రాహుల్ త్రిపాఠియా కూడా 1 డౌన్ ఆర్ నెంబర్ 4 లో వస్తాడు. కాబట్టి ఈ బ్యాటిల్ టాప్ నాచ్ బ్యాటిల్. బ్యాటిల్ నెంబర్ సునీల్ నారాయణ్ వర్సెస్ జయదేవ్ ఉన్నట్కట్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్ లో తలపడగా 22 బాల్ ఫేస్ చేశాడు. ఆ 22 బాల్లో కేవలం 19 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. స్ట్రైక్ రేట్ చూస్తే చాలా మంది సర్ప్రైజ్ అయిపోతారు. కేవలం 86 మాత్రం ఉంది. యావరేజ్ చూస్తే 6.3 ఉంది. అలానే జయదేవ్ ఉన్నట్కట్ ఏకంగా 3 సార్లు సునీల్ నారాయణ్ అవుట్ చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సునీల్ నారాయణ్ ఏమన్నా జయదేవ్ ఉన్నట్కట్ బ్రేక్ వేయగలుగుతాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ సునీల్ నారాయణ్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అతడు ఈ సీజన్ లో ఆడిన బ్యాటింగ్ చూస్తే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతాన్ని జయదేవ్ ఉన్నట్కట్ ఆపగలుగుతాడో లేదో రేపు మ్యాచ్ వరకు వేచి చూడాలి. అలానే రీసెంట్ ఫామ్ సునీల్ నారాయణ్ చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ్ రీసెంట్ ఫామ్ అయితే చాలా డిప్ అయిపోయింది. ఇనిషియల్ గా స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఉన్నంత హైగా అయితే కనిపించడం లేదు సునీల్ నారాయణ్. దీన్ని బట్టి జయదేవ్ ఉన్నట్కట్ ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుని అతన్ని అవుట్ చేయగలుగుతాడేమో అని చూడాలి రేపు జరగబోయే మ్యాచ్ లో. బ్యాటిల్ నెంబర్ 3 ఫిల్ సాల్ట్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. వీళ్ళిద్దరు ఇప్పటి వరకు 2 ఇన్నింగ్స్ లో తలపడగా 14 బాల్ ఆడాడు. 14 బాళ్లలో కేవలం 15 రన్లు మాత్రమే కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 107గా ఉంది. యావరేజ్ చూస్తే 15గా ఉంది. అలానే భువనేశ్వర్ కుమార్ ఫిల్ సాల్ట్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఈ బ్యాటిల్ చూస్తే అన్లైక్ ఫిల్ సాల్ట్ లా కనపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఫిల్ సాల్ట్ అయితే ఏకంగా 200 స్ట్రైక్ రేట్ 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే ఫిల్ సాల్ట్ ఒకేసారి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 107 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది భువనేశ్వర్ కుమార్ బౌలింగ్. ఇక భువనేశ్వర్ కుమార్ కూడా రీసెంట్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. అతడు కూడా మంచి వికెట్లు అందిస్తున్నాడు టీమ్ కి. ఈ బ్యాటిల్ అయితే ఒక కీ బ్యాటిల్ కాబోతుంది పవర్ ప్లేలో. బ్యాటిల్ నెంబర్ 4 అభిషేక్ శర్మ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 3 ఇన్నింగ్స్ లో తలపడగా 14 బాల్ ఆడాడు. 14 బాళ్లలో 28 రన్లు సాధించగలిగాడు. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. యావరేజ్ చూస్తే 28గా ఉంది. అలానే వరుణ్ చక్రవర్తి అభిషేక్ శర్మని ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ రీసెంట్ మ్యాచ్ లో ఒక 50 కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ కాన్ఫిడెన్స్ లో వరుణ్ చక్రవర్తిని ఉతికి ఆరేయవచ్చని నేను అనుకుంటున్నా. వరుణ్ చక్రవర్తి కూడా నార్మల్ బౌలర్ కాడు. అతడు కూడా ఇప్పుడు పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్ లో టాప్ 5 లో ఉన్నాడు. ఆ బౌలర్ ని కూడా అటాక్ చేయాలంటే అది నార్మల్ విషయం కాదు. కానీ రేపు ఆడబోయే మ్యాచ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది అహ్మదాబాద్ లో. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఇదే పై చెయ్యి కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇనిషియల్లీ అభిషేక్ శర్మ హిట్టింగ్ చేసినా కూడా మిడిల్ ఓవర్స్ లో హిట్టింగ్ చేయలేడని నేను అనుకుంటున్నా. బట్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. బ్యాటిల్ నెంబర్ 5 హెన్రీ క్లాసెన్ వర్సెస్ సునీల్ నారాయణ్. వీరిద్దరు ఇప్పటి వరకు 3 ఇన్నింగ్స్ లో తలపడగా 13 బాల్ ఆడాడు. 13 బాళ్లలో 22 రన్లు రాబట్టగలిగాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 169 ఉంది. యావరేజ్ చూస్తే 22గా ఉంది. అలానే సునీల్ నారాయణ్ ఒకసారి అవుట్ కూడా చేశాడు హెన్రీ క్లాసెన్ లాంటి పెద్ద బ్యాటర్ ని సునీల్ నారాయణ్ ఒక్కడైతేనే సైలెంట్ గా ఉంచగలడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే హెన్రీ క్లాసెన్ ఒక విధ్వంసకరపు బ్యాటర్. సునీల్ నారాయణ్ కూడా ఒక మిస్టీరియస్ బౌలర్. కాబట్టి ఇతడు మాత్రమే హెన్రీ క్లాసెన్ ని సైలెంట్ ఉంచగలడు. ఈ స్టాట్స్ చూసినా కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. 3 ఇన్నింగ్స్ లో కేవలం 22 రన్లు కొట్టడం అంటే అది చాలా ఇంప్రెసివ్. ఈవెన్ హెన్రీ క్లాసెన్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో చాలా ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ జరిగిన మ్యాచ్లో అయితే ఒక అద్భుతమైన నాక్ ఆడాడు డెప్త్ ఓవర్స్ లో వచ్చి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నడూ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ బ్యాటిల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.